వికసిత్ భారత్ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు ఎంతో చేయూతనందిస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి స్వనిధి, సుకన్య సమృద్ధి యోజన ఇలా వివిధ రకాల పథకాలను ప్రజలకు పరిచయం చేస్తూ అర్హులైన లబ్ధిదారుల నమోదు కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చిన్ననబల్లి గిరిజన గ్రామానికి వికసిత్ సంకల్ప యాత్ర వాహనం చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ సర్కార్ తమకు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారని, అందులో భాగంగా స్వచ్ఛ భారత్ ద్వారా తమకు మరుగుదొడ్లు నిర్మించడంలో ఎన్నో కష్టాల నుండి బయటపడ్డామని లబ్ధిదారులు తెలిపారు. సెంట్రల్ స్కీమ్స్ని అవేర్నెస్ చేయడానికి ఒక ప్రధానమంత్రి వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అని ఒక వ్యాన్ వచ్చింది. దాని ద్వారా సెంట్రల్ నుండి వచ్చే ఇన్సూరెన్స్లు కానీ, గ్యాస్ సబ్సిడీలు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ఉన్నా అన్ని ఇన్సూరెన్స్లు ఏ ఉన్నా కూడా గ్రామ ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు లబ్ధి పొందని వాళ్ళందరినీ లబ్ధి పొందాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. మా ఆయన యాక్సిడెంట్ అయ్యి అంటే మంచాన పడి చనిపోగా మా ఆయన అంటే ఉపాధి హామీ కింద పని చేస్తుండగా అకౌంట్లోని 460 రూపాయలు ఇన్సూరెన్స్ సంవత్సరం కట్టుకున్నాక ఆయన చనిపోతే ఆయనకి 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది. ఆర్థిక సహాయం చేశారు. మోడీ గారు సంవత్సరానికి 6,000 అంటే 2,000 చొప్పున 6,000 వస్తున్నారు వ్యవసాయదారులకి. కాబట్టి వాటితోటి వ్యవసాయం డెవలప్ చేయడానికి కొద్దిగా ఆస్కారం ఉందని నేను భావిస్తున్నా. మేము మరుగుదొడ్లు వచ్చినాక ఇంతకుముందు అవి రాకముందు చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అవి వచ్చాక చాలా సంతోషంగా ఉంది. మంచిగా కట్టించారు మాకు. బాత్రూమ్లు మళ్ళీ వాటికి సంబంధించిన అన్నీ కూడా మాకు ఇచ్చారు.